దేవుడు ఇచ్చిన ఇటు గొప్ప సమయం, ప్రత్యేకమైన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు మనలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని రాత్రికాల సమయంలో ప్రభు నామాన్ని సన్నుతించేదానికి దేవాతి దేవుడు కృపను చూపించారు. ఈ లోకంలో దేవుడు మనలందరినీ కూడా ఒక ప్రత్యేకమైన వారిగా, విలువైన వ్యక్తులుగా ఈ లోకంలో సృజించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. కానీ ఈ లోకపరంగా విలువైనది, మనిషికి అవసరమైనది ఏంటి అంటే టక్కుమని చెప్పేయచ్చు, డబ్బు, ధనం అని. అయితే ఈ ధనంలో కొంచెం తిరకాసులాగా అనిపిస్తుంది. ఎలాగంటే డబ్బు లేని కారణంగా కొన్ని కోల్పోతాం. డబ్బు లేని కారణంగా కొన్ని కోల్పోతాం. డబ్బు ఉన్నా కూడా కొన్ని కోల్పోతాం. అయితే ఈ డబ్బు అనేది మనిషి కొన్ని అవసరాలు తీర్చగలగదే కానీ అది వారి జీవితంలో కావలసినవన్నీ కూడా సమకూర్చలేదు. మీకు అర్థమయ్యేదానికి చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. మనిషి కోల్పోయేవి చాలా ఉన్నాయి, పోగొట్టుకునేవి చాలా ఉన్నాయి. ఎందుకు పోగొట్టుకుంటాడు అనేది మీకు నేను తెలియజేస్తాను. మనిషి ధనాన్ని ఎక్కువగా హృదయంలో ఉంచుకొని దాని ద్వారానే సర్వం జరుగుతుంది అన్న ఆలోచన ద్వారా చాలా విషయాల్ని పోగొట్టుకున్నట్లుగా నాకు అర్థమవుతా ఉంది. అయితే ఈ రాత్రికాల సమయంలో ప్రభు మీతో కొన్ని ప్రత్యేకమైన విషయాలు చెప్పుటకు ఇష్టపడతా ఉన్నారు. షేక్స్పియర్ అనే ఒక వ్యక్తి ఏమన్నాడంటే, డబ్బులతో కొనుక్కునేవి కొనడం మంచిదే, డబ్బులతో కొనుక్కునేవి కొనడం మంచిదే, కానీ డబ్బులతో కొనలేనివి పోగొట్టుకోవడం మంచిది కాదు అన్నాడు. అంటే మీకు అర్థమయ్యేట్లుగా చెప్తాను. డబ్బుతో ఇల్లు కొనుక్కోగలం, కానీ ఇంటిలో సమాధానం కొనుక్కోలేం. డబ్బులతో మంచి టేకు మంచం కొనుక్కోగలం, కానీ దాంట్లో నిద్రని మనం కొనుక్కోలేం. డబ్బులతో పుస్తకాలు కొనుక్కోగలం, కానీ దానిలో ఉన్న జ్ఞానాన్ని మనం కొనుక్కోలేం. డబ్బులతో బైబిల్ని కూడా కొనుక్కోగలం, కానీ దానిలో ఉన్న పరిశుద్ధత, ఆ జ్ఞానం, దైవిక జ్ఞానం అనేది మనం కొనలేం. విజయవాడ ప్రాంతంలో ఒక వ్యక్తి, మంచి వ్యాపారవేత్త, బాగా సంపాదించాడు, మంచి ఇల్లు కట్టుకున్నాడు, మంచి ఫర్నిచర్ ఉంది, కార్లు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మంచి బిడ్డలు, చక్కటి బిడ్డలు దేవుడు వారికి అనుగ్రహించాడు. కానీ వారి ఇంట్లో లేనిది ఏంటంటే సమాధానం. డబ్బులు పెరిగే కొద్దీ ఇంట్లో ఉన్న సత్సంబంధాలు తెగిపోవడం, భార్యతో సరిగా మాట్లాడలేకపోవడం, బిడ్డలతో సరిగా స్పెండ్ చేయలేకపోవడం అతనికి కలిగిన పరిస్థితి. అయితే ఒకరోజు ఆయన్ని పాస్టర్ గారు ఒక మీటింగ్కి పిలిచి, ఆ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఏ విధంగా మాట్లాడాడంటే, దేవుని శాంతి లేకుంటే జీవితం ఖాళీ బుట్ట అన్నాడు. డబ్బున్నా కూడా జీవితంలో శాంతి లేకపోతే ఖాళీ బుట్ట అని. కానీ ఆ మాట ఎందుకో ఆయన హృదయాన్ని తాకింది, గుచ్చుకునింది. అయితే ఆయన ఇంటికి వచ్చి ఆ రోజే ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టి భార్యతో మాట్లాడడం, పిల్లలతో సమయం గడపడం, ఆ విధంగా కొనసాగుతూ ఉన్నప్పుడు కొన్ని రోజులకు తన కుటుంబంలో సమాధానం, సంతోషం కలిగింది. కొంచెం బిజినెస్లో డల్ అయినా కూడా కుటుంబంలో ఆయన హృదయం ఎంతో సంతోషంగానో ప్రభువుకు దగ్గరగా ఉన్నట్లు గమనించాడు. అయితే ఆయన ఈ విషయాన్ని బట్టి చివరిగా ఒక మాట అన్నాడు, డబ్బుతో నేను అన్నీ సంపాదించుకున్నాను కానీ శాంతి, సమాధానం మాత్రం యేసయ్యే ఇచ్చాడు అని. హల్లెలూయా. ఈ మాటలు మీకు నేను ఎందుకు తెలియజేస్తా ఉన్నానంటే, డబ్బుతో మనం ఎన్నో సంపాదించుకోగలం, కానీ దానికంటే విలువైనవి ఉన్నాయి, డబ్బుతో కొనలేనివి ఉన్నాయి. ఏంటి డబ్బుతో కొనలేనివి? సంతోషం, సమాధానం, జ్ఞానం, ఒక మంచి ఆహ్లాదమైన పరిస్థితి ఈ డబ్బుతో కొనలేనివి. మీరు ఎప్పుడైనా అంగడిలోకి వెళ్ళి సంతోషం కేజీ ఇవ్వమని అడుగుతారా? ఎప్పుడైనా అడగగలరా? జ్ఞానం ఇవ్వమని ఎప్పుడు ఏ రోజైనా మీరు అంగట్లోకి వెళ్ళి కొనుక్కోవడం మీరు ఆలోచన చేశారా? కానీ ఏ రోజునూ కూడా మనము ఈ డబ్బుతో కొనలేని వాటిని గురించి మన హృదయంలో పెద్దగా ఆలోచించలేని పరిస్థితి. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన సంగమా,
ఈ రోజున చాలామంది క్రైస్తవులకు దేవుడు ఇచ్చిన విలువైన వాటి విషయంలో అవగాహన లేని వారిగా ఉన్నారు. ఈ రోజున చాలామంది స్తోమత లేకపోయినా, వారికి ఆ పొజిషన్ రాకపోయినా, అప్పులు చేసో ఎట్లాగొట్ట తలకిందులుగా అయిపోయో ఒక మంచి స్థితిలో ఇల్లు కట్టుకుంటున్నారు, చాలా చాలా వాటిని సంపాదించుకుంటున్నారు. కానీ డబ్బుతో కొనలేనివి పోగొట్టుకుంటా ఉన్నారు. అప్పులు చేసైనా ఎంతో సంపాదించుకుంటున్నారు, కానీ డబ్బు కంటే విలువైనవి వారి జీవితంలో పోగొట్టుకుంటా ఉన్నారు. దేవుడు మన జీవితంలో బంగారాలు, ఐశ్వర్యాలు, ధనధాన్యాలు, లేకపోతే సిరి సంపదలు, అందరిలాగా పెద్ద పెద్ద లగ్జరీగా కారులో తిరిగే స్థితి ఇవ్వకపోయి ఉండొచ్చు, కానీ తృప్తిగా నిద్రపోయే జీవితాన్ని మనకి ఇచ్చాడు. అవునా? 3 పూట్ల ఆహారం తినే కృప ఇచ్చాడు. అవునా? ఎంతో లగ్జరీ ఇల్లు లేకపోవచ్చు, నీడకి తలదాచుకునే ఇల్లు ఇచ్చాడు. కానీ రాత్రి మీకు ఏం చెప్పదలుచుకున్నాను తెలుసా? ఈ రోజున క్రైస్తవుడు మనశ్శాంతిగా ఇంట్లో పనుకోలేని స్థితిని పోగొట్టుకుంటున్నాడు. 3 పూట్ల ఆహారం ఇంట్లో ఉన్నా తినలేని స్థితిలో ఉన్నాడు. ఒక చిన్నపాటి ఇల్లున్నా ఆ ఇంట్లో సమాధానంగా జీవించలేని స్థితిలో ఉన్నాడు. ఎందుకు అంటే దేవునితో సంబంధం వారి జీవితంలో తెగిపోయిన కారణాన. మనిషి ఈ రోజున దేని కొరకు ఆలోచన కలిగి ఉన్నాడు అన్నదాని ఆలోచన మనం ముందుకెళ్తే, వారి హృదయం అంతా ధనం, ఏదో ఒక ఆలోచన, దేనికొక దానికి ప్రయత్నం చేయాలన్న ఆలోచనతోనే ఉన్నారు. కానీ ఈ ధనం కొనలేని వాటిని ప్రభు మనకి ఇచ్చాడు కదా, వీటిని ఎందుకని మనం జాగ్రత్తగా కాపాడుకోలేకపోతున్నామన్న ఆలోచన క్రైస్తవునికి కలగట్లేదు. ఒక రోజున ఒక ఊరు నుంచి ఒక వ్యక్తి కొన్ని నోట్ల కట్ట రూపాయలు ఒక బస్తాలు వేసుకొని వస్తూ ఉన్నాడు, వేరే ఊరికి పోతా ఉన్నాడు పాత రోజుల్లో. అయితే ఆ డబ్బు కట్టలో నుంచి ఒక కట్ట కింద పడిపోయింది. ఆ క్రింద పడిపోయిన కారణాన అది ఆ డబ్బులో నుంచి ఒక 4 కాగితాలు బయటకు వచ్చేసి వేరే చోటన పడిపోయాయి గాలికి. మిగిలిన డబ్బు కట్ట అట్లాగే ఉంది. ఆ దారిలో వేరొక వ్యక్తి వెనకాల వస్తూ ఉంటే ఆ ఎగిరిపోయిన డబ్బులు ఒక ముళ్ళ కంపంలో ఆయనకు కనిపిస్తే ఆ డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బులు తీసుకొని చాలా సంతోషించి ఒక మంచి హోటల్కి వెళ్ళి బాగా భోజనం చేసి మిగిలిన డబ్బులతోటి తన పిల్లలకి స్వీట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళాడు, సంతోషించాడు. అయితే అదే మార్గం వెనకాల ఇంకొక ఆయన వచ్చాడు. ఆయనకైతే ఆ కట్ట ఉంది, పడిపోయిన కట్ట ఉంది, అది దొరికింది. అయితే ఆ కట్ట దొరికిన తర్వాత ఆ డబ్బు కట్ట తీసుకొని ఆయన ప్రక్కకెళ్ళి లెక్కేయడం ప్రారంభించాడు. లెక్కేస్తే ఆ డబ్బులు లెక్కేయంగా 98,000 రూపాయలు వచ్చింది. అంటే అది ₹1,00,000 కట్ట పడిపోయింది. దానిలో 4 కాగితాలు 2,000 పక్కనకి వెళ్ళిపోయాయి. ఈయన లెక్కేసుకుంటే ఏమొచ్చింది? 98,000 రూపాయలు అనేది కౌంట్ వచ్చింది. 4-5 సార్లు లెక్కేసాడు. ఎందుకు లెక్కేసాడంటే ఆయన ఆలోచన ఏం చెప్తుందంటే, హృదయం ఏం చెప్తుందంటే, ఇది ₹1,00,000 కట్ట, 98,000 కాదు అని చెప్పి 4-5 సార్లు లెక్కేసుకుంటా ఉన్నాడు. ఎన్నిసార్లు లెక్కేసినా ఆ 98,000 ఉంది. అయితే ఆయనకు అనిపించింది ఆ మిగిలిన 2,000 కూడా చెప్పండి ఈ ముళ్ళకంపుల్లోనో సైడ్ కాలువల్లోనో కొంచెం దూరంలో పడిపోయి ఉంటాయని చెప్పి అర్ధరాత్రి దాకా ఎతికాడంట. ఎప్పుడు దాకా? అర్ధరాత్రి దాకా. ఈ సందర్భం ద్వారా మీకు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, 2,000 రూపాయలు దొరికినోడు బాగా హోటల్కి వెళ్ళి భోజనం చేశాడు, బిడ్డలకి స్వీట్స్ తీసుకెళ్ళాడు, సంతోషించాడు. 98,000 దొరికినోడు తృప్తి లేదు. అవునా? 98,000 దొరికినోడికి తృప్తి లేదు. తృప్తి పడిన వాడు సంతోషించాడు, ఆనందించాడు, కుటుంబంతో ఎంతో ఆహ్లాదంగా ముందుకెళ్ళాడు. తృప్తి లేని వ్యక్తి ఇంకా ఏదో ఆ 2,000 కొరకు ఏదో జీవితం పాడిపోయినట్లుగా వెతకడం తన జీవితాన్ని. ఈ రోజున చాలామంది క్రైస్తవులు తృప్తి లేక దేవునితో సంబంధాన్ని పోగొట్టుకుంటూ, సమాధానం లేక వారి జీవితంలో ఎంతోమంది పతనమైపోతున్న క్రైస్తవులు ఉన్నారు.
ఈ రోజున నీకు బ్రాండెడ్ షర్ట్ లేకపోయి ఉండొచ్చు, లగ్జరీ ఫోన్ లేకపోయి ఉండొచ్చు, కానీ ప్రభు నీకు అవసరమైనవన్నీ ఇచ్చాడు. కానీ వాటితో నువ్వు సంతోషంగా జీవించలేకపోతున్నావు. ఈ రోజున నీవు అనుకున్నవన్నీ నువ్వు పొందుకోలేకపోవచ్చు, కానీ నీకున్న దాంట్లో ప్రభు చాలా తృప్తికరమైన జీవితాన్ని నీకు ఇచ్చాడు. కానీ వాటి ద్వారా నువ్వు సంతోషించలేకపోతున్నావు. ఇంకా దేనికో నువ్వు ప్రాకులాడుతూ ఉన్నావు. ప్రాకులాడే ప్రయత్నంలో కంటికి నిద్ర లేక, ఇంట్లో భోజనం ఉన్నా తినలేక, మంచి ఇల్లున్నా పనుకొని నిద్రపోలేక బాధపడుతున్న క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఏం కొదువైందని నీ ఆరాటం, ఏం తక్కువైందని నీ ఆరాటం? నీకు ప్రభు జ్ఞానం ఇవ్వలేదా? చదువుకునే జ్ఞానం ఇవ్వలేదా? ఒక మంచి ఇల్లు ఇవ్వలేదా? 3 పూట్ల తినేదానికి ఆహారం ఇవ్వలేదా? అయినప్పటికీ నీకున్న బాధ దేనికి? నీ ఆలోచన ఎందుకు? నీ హృదయం దేని కొరకు తప్పిస్తుందో నీకు అర్థం కావట్లేదు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకుంటా ఉన్నారు. ఏశావు యాకోబుల అన్న కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. దేని కొరకు? కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఈ రోజున చాలామంది కనీసం నెల్లూరుకు పోతే ఒక హోటల్ తింటే ఖర్చు అయిపోయే డబ్బుల కోసం దేవుని మందిరాన్ని పోగొట్టుకునే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. సెల్ ఫోన్లో వచ్చే చిన్న వీడియోస్ కోసం ఉదయం బైబిల్ చదవలేని క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఆలోచన చేయండి. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, డబ్బుతో కొనేవి కొనుక్కోవడం మంచిదే. ఈ పాయింట్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. డబ్బుతో కొనేవి కొనుక్కోవడం మంచిదే, ఉంటే కొనుక్కోండి. కానీ డబ్బుతో కూడా కొనలేనివి మాత్రం పోగొట్టుకోబాకండి. డబ్బుతో కూడా కొనలేని ఉన్నాయి, డబ్బు కంటే కూడా శ్రేష్టమైనవి ఉన్నాయి. దాన్ని పోగొట్టుకుంటే బహుశా అవి మీరు పొందలేకపోవచ్చు. ఏశావు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకొని మారు మనసు లేక, ఆ తర్వాత పశ్చాత్తాపం కొరకు ఎంతో ప్రయత్నించిన తన జీవితంలో ఏమాత్రం తిరిగి పొందుకోలేని స్థితి బైబిల్లో మనం చూస్తాం. మీకు అన్ని తెలిసిన విషయాలు చెప్తున్నాను. సొలొమోను ఎందుకు దీర్ఘాయుష్ను కోరుకోలేదు? సొలొమోను ఎందుకు శత్రువుల ప్రాణాన్ని కోరుకోలేదు? సొలొమోను ఎందుకు ఐశ్వర్యాలను కోరుకోలేదు? ఎందుకు జ్ఞానాన్నే కోరుకున్నాడో చెప్పేదా? ఐశ్వర్యాన్ని సంపాదించుకోవచ్చు, ఎంత ఆయుష్ ఉన్నా ఒకరోజు చచ్చిపోతాం, శత్రువు చచ్చిపోయినాక ఒక శత్రువు పుడతాడు. జ్ఞానాన్ని మాత్రం దేవుడు మాత్రమే ఇవ్వగలడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. జ్ఞానం అనేది డబ్బుతో కొనలేనిది. గుర్తుపెట్టుకోండి, జ్ఞానం అనేది డబ్బుతో కొనలేనిది. సంతోషం అనేది డబ్బు ఇవ్వలేనిది. సుఖంగా బ్రతికే జీవితం డబ్బు ఇవ్వలేనిది. ఇవి దేవుడు మాత్రమే ఇచ్చేది. దాన్ని పోగొట్టుకుంటున్నావు నీవు. అందుకే సామెతలు 10:22లో ఒక మాట ఉంది. ఏముంది చూడండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదమే మనకు ఐశ్వర్యం ఇస్తుంది. యెహోవా ఆశీర్వాదమే మనకు ఐశ్వర్యం ఇస్తుంది. నీ కష్టం చేత అది ఎక్కువ కాదు. ఈ రోజున నీవు అనుకుంటూ ఉన్నావు అన్నిటికంటే విలువైనది ఏంటి? ధనం. అవసరమైనది ఏంటి? ధనం అని. కానీ ధనంతో కొనలేనివి కూడా నీవు నమ్ముకున్న దేవుడు ఇవ్వగలడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోబాకు. ఇలాంటి మందిరమే పేతురు యోహానులు మందిరానికి వెళ్తా ఉంటే ఒక కుంటోడు, పుట్టుకతోటి కుంటోడు, ఎన్ని సంవత్సరాల నుంచి కుంటోడు తెలుసా? 40 ఏళ్ళగా ఆ మందిరంలోనే ఉన్నాడంట బయట. ఎన్ని సంవత్సరాలు? 40 ఏళ్ళు. ఆయన యొక్క డ్యూటీ ఏంటంటే చర్చి బయట కూర్చోవడం, చర్చిలోకి ఎవరైనా బాగా హుందాగా పోతున్న వారిని అయ్యా కొంచెం డబ్బులు ఇవ్వండి అని చెప్పి భిక్షం అడుక్కోవడం. ఇదే అతని డ్యూటీ. ఒకరోజు పేతురు యోహానుల మందిరానికి వెళ్తా ఉంటే వారిని పైనుంచి కింద దాకా చూచి వారిని అడుగుతున్నాడు, నాకు ధనం కొంచెం ఏదైనా మీ దగ్గర ఉన్నది నాకు ఇవ్వండి అంటే, అప్పుడు పేతురు అంటాడు,
మా యొద్ద వెండి బంగారములు లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం, యేసు నామములో నడవమని ఆజ్ఞాపిస్తే ఆ కుంటోడు పైకి లేచి నిలబడ్డాడు. గట్టిగా చప్పలు కొట్టండి యేసు నామములో. హల్లెలూయా. ఈ మాట ఎందుకు చెప్పానో తెలుసా? డబ్బుతో కొనలేనిది స్వస్థత, అది దేవుడు ఇవ్వగలడు నీకు. నువ్వు దేని కొరకైతే ప్రయాసపడుతున్నావో ఈరోజు, అది డబ్బుతో నీ దగ్గరికి రాదది. దేవుడు మాత్రమే ఇవ్వగలడు నీ జీవితంలో. ఒక ఉద్యోగం కావచ్చు, ఒక ధనం కావచ్చు, ఒక సమాధానం కావచ్చు, ఒక స్వస్థత కావచ్చు, దేవుడు మాత్రమే ఇవ్వగలిగేది, దేవుడు మాత్రమే ఇచ్చేది. దేవుని ద్వారానే ఒక క్రైస్తవుని కలిగే ఆశీర్వాదం, కానీ దాన్ని పొందుకోలేని స్థితి ఈ రోజున నేటి క్రైస్తవుల జీవితం. ఎందుకంటే వారి మైండ్ సెట్ అంతా ఎలాగుందో తెలుసా? ఈ లోకంలో అన్నిటికంటే విలువైంది ఏంటంటే చెప్పండి, ధనం. చెప్పండి, ధనం, అధికారం. మనుషుల ఆలోచన ఇదే, అన్నిటికంటే విలువైంది. కానీ వాటి ద్వారా ఇవ్వలేనివి, రాలేనివి కూడా నీవు నమ్ముకున్న దేవుడు ఇవ్వగలడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోతా ఉన్నావు. మీకు బాగా కష్టం వస్తే ఏం చేస్తారండి? బాగా కష్టం అయితే, డబ్బులు అవసరమైతే ఏం చేస్తారు? డబ్బులు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తామా? సహజంగా ఎవరికైనా అవసరం అయితే వెళ్తాం కదండి. మధ్యతరగతి కుటుంబాలు, మనమేమి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు లేవు కదా, వెళ్తాం, తీసుకుంటాం. బాగా అప్పులు ఎక్కువ అయిపోయినాయి, కట్టలేకపోతున్నాం. అప్పుడు ఏం చేస్తాం? దేవుని దగ్గరికి వచ్చి ఏడ్చి ప్రార్థన చేస్తాం. ఆ ఏడిపేద ముందే వచ్చి ఆడవచ్చు కదా. చివరికి నువ్వు వచ్చేది ఎక్కడికి అంటే, చిన్న అవసరమైతే ఒక మనిషి దగ్గరికి వెళ్ళావు, అసలు కట్టలేని స్థితి వస్తే దేవుని దగ్గరికి వచ్చావు, కనిపించిన పాస్టర్కి అలా చెప్తున్నావు, ప్రార్థన చేయమంటున్నావు. ఆ ఏడుపేదో మొదటే చేస్తుంటే ఆ స్థితి నీకు రాదు కదా అంటున్నా. ఈ రాత్రి నా సందేశం యొక్క అంతరార్థం మీరు గ్రహిస్తున్నారు అనుకుంటున్నాను. మన హృదయాల్లో, మన ఆలోచనలో ఉన్న ఒకే ఆలోచన, ఈ లోకంలో విలువైంది ధనం, అధికారం అని. కానీ వాటికంటే కూడా విలువైన దాన్ని ఈ రాత్రి ప్రభు మీకు ఇవ్వబోతా ఉన్నాడు. దాని ఏంటో తెలుసా? సంతృప్తికరమైన జీవితం. హల్లెలూయా. ఈ సంతృప్తికరమైన జీవితంలోనే మీకు ఐశ్వర్యం వస్తుంది, సుఖమైన నిద్ర కలుగుతుంది, ప్రశాంతమైన జీవితం కలుగుతుంది, ఈ లోకంలో మంచి గౌరవమైన స్థితి కలుగుతుంది. చాలామంది ఎంతో కష్టపడుతున్నారు. ఎంత కష్టం అంటే దేవుని కంటే కూడా ఎక్కువైన కష్టం, దేవుని సన్నిధికి కూడా రాలేని కష్టం, ప్రార్థన చేసుకోలేని కష్టం, తీరిక లేని కష్టం. ఈరోజు చాలామంది ఇలాంటి స్థితిలో ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజున ప్రభు నీకు ఎంతో మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు, కానీ నువ్వు దాన్ని పోగొట్టుకుంటున్నావేమో ఆలోచించి. డబ్బుతో కొనలేని ఉన్నాయి నీ జీవితంలో, దేవుడు అటువంటివి పెట్టాడు. ఈ రోజున పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు, డబ్బున్న వాళ్ళు, కోటీశ్వరులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు. వార్తలు మీరు చూస్తుంటారా? ఎందుకు? సమాధానమేనా? సంతోషమేనా? అరే, డబ్బు విలువైంది అనుకున్నాం కదా, డబ్బే ప్రాపకం అనుకున్నాం కదా, ధనమే ప్రాముఖ్యం అనుకున్నాం కదా, మరి ఎందుకు వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు? వారికి సమాధానం ఇవ్వలేకపోయింది డబ్బు, సంతోషం ఇవ్వలేకపోయింది డబ్బు, హృదయంలో నెమ్మది ఇవ్వలేకపోయింది డబ్బు. ఈ రోజున ఆ డబ్బు కొరకే ప్రయాసపడి పరిగెట్టే క్రైస్తవులు ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నానండి, నీకు బంగారం ఉంటే వేసుకోవద్దని నేను చెప్పట్లా, కారు ఉంటే తిరగొద్దని నేను చెప్పట్లా, సూట్ ఉంటే వేసుకోవద్దని నేను చెప్పట్లా, మంచి ఇల్లు కట్టుకునే స్తోమత ఉంటే కట్టుకోవద్దని కూడా నేను చెప్పట్లా. కానీ దానికంటే విలువైనవి జీవితంలో ఉన్నాయి ప్రజెంట్. ఏంటవి? చెప్పండి. ఎంత అరిసరిసి చెప్పిన తర్వాత కూడా మీరు చెప్పకపోతే, ఇలాగే ఒక పాస్టర్ అంట ఒక మెసేజ్ ప్రిపేర్ అయ్యాడంట. ఆయన ఏమని ప్రిపేర్ అయ్యాడంటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అనే మెసేజ్ ప్రిపేర్ అయ్యి, ఆయన పాపం పెద్దోడు, చూపు కనిపించదు కాబట్టి రెఫరెన్స్లు అన్నీ కూడా ఆ చీపురపులలో పెట్టుకున్నాడంట. బైబిల్లో ఉంటే చర్చ జరగక ముందే ఆ పాస్టర్ బైబిల్ అక్కడ పెట్టేసాడంటండి. పెట్టేస్తే ఆ చర్చి జిమ్ముతున్న ఒక చిన్న పాప, ఇదేంటిది,
పాస్టర్ బైబిల్లో చీపురు పుల్లలు ఉన్నాయి, మరి ఎవరు పెట్టారో అని చెప్పి ఆ అమ్మాయి చీపురు పుల్లని తీసేసింది. మరి తీరా పాస్టర్ గారి సమయం వచ్చింది వాక్యం చెప్పేటప్పటికి. వస్తే ఆ రోజున ఒక పెద్ద ముసలావిడ వాక్యం వినడానికి ఇంట్రెస్ట్గా ఆయన ముందే వచ్చి కూర్చునిందంట. కూర్చున్నాక ఈయన ఆ బైబిల్ తెరవడమే క్రమంలో చీపురు పుల్లలేమో లేవు, రెఫరెన్స్లు తెలియదు, అంశం మాత్రం గుర్తుంది. ఆయనకి ఏమర్థం కాక ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని చెప్పి బల్లగుద్దాడంట ఫస్ట్ సారి. మళ్ళా రెండోసారి ఆయనకి గుర్తుకు రావట్లే, ఇదిగో నేను త్వరగా వస్తున్నా అని చెప్పి గుద్దాడంట. మూడోసారి కూడా ఇదిగో నేను త్వరగా వస్తున్న గుద్దే క్రమంలో ఆ చెయ్యి దూసిపోయి బల్లెగిరిపి నేరుగా ఆమె మీద పడిపోయాడంట ఆయన. ఎవరు? పాస్టర్ గారు. ఆ తర్వాత అవ్వా నన్ను క్షమించవ్వా, నేను ఏదో ఆవేశంలో ఆ అంశం గుర్తుకు రాక ఈ విధంగా జరిగిపోయింది, నీ మీద పడిపోయానంటే అప్పుడు అవ్వన్నదంట, నాయనా నువ్వే క్షమించు నాయనా, నువ్వు 1కి 3 సార్లు చెప్పావు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని, నేనే లేలేదయ్యా అన్నదంట. అట్లాగా ఇంత అరిసి చెప్తా ఉంటే మీరు నాకు సమాధానం చెప్పకపోతే ఎట్టా? ఎంత అరిసి చెప్తా ఉంటే మీరు నాకు సమాధానం చెప్పాలి కదా. డబ్బుతో కొనలేనివి మీ జీవితంలో ఉన్నాయి. డబ్బుతో కొనలేనివి, కోటీశ్వరుల జీవితాల్లో లేనివి మీ జీవితంలో ఉన్నాయి. ఇంతకుముందు అనంత అంబానీ పెళ్లి జరిగింది. ఆయన తన యొక్క ప్రసంగంలో అంటాడు, నేను కోటీశ్వరుని ఉండొచ్చు, నా పరుపు పూల పానుపు కాదన్నాడు. ఏమన్నాడు ఆయన? అతను ఏసీలో ఉండలేడు, అతనికి ఆస్తమా, చిన్నప్పుడే స్టెరాయిడ్స్ వాడి కొన్ని మెడిసిన్ ద్వారా తన శరీరం పాడైపోయింది. ఈ రోజున తన యొక్క ఆరోగ్యం బాగలేదు. కోటీశ్వరుడు, 1000 కోట్లు ఉన్నాయి, కానీ తన జీవితంలో స్వస్థత అనేది లేదు. డబ్బు ఉంది కానీ స్వస్థత లేదు. కానీ ఈ రోజున డబ్బుతో కొనలేనివి నీ జీవితంలో ఉన్నాయి. ఏంటో తెలుసా? సంతోషం ఉంది, స్వస్థత ఉంది, సమాధానం ఉంది, సుఖమైన నిద్రపోయే జీవితం ఉంది. అవి పోగొట్టుకోబాకు. అది నేను చెప్పదలుచుకునేది. డబ్బు ఉంది చాలామందికి కానీ విలువ వాళ్ళకి, కానీ వాటికంటే విలువైనవి నీ జీవితంలో ఉన్నాయి, అవి పోగొట్టుకోబాకు. సంసోను పోగొట్టుకున్నాడు, తన బలాన్ని పోగొట్టుకున్నాడు. యూదా ఇస్కరియోతు 30 వెండి నాణాల కోసం యేసయ్యతో సంబంధాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకు యేసయ్యతో ఉన్న సంబంధం అని నేను చెప్పానో తెలుసా? ఈ రోజున చాలామందికి, కొంతమందికి బిడ్డలు పుట్టరు. పుట్టకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు పెట్టి పిల్లలను కొనుక్కునే వాళ్ళు ఉంటారు. తెలిసిన వాళ్ళ దగ్గర ఏదో ఒక కారణం చేత దత్త తీసుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఒక మనిషిని మీరు ప్రపంచంలో చూడండి, ఒక ప్రాణాన్ని పెట్టి ఎవడైనా ఒక మనిషిని తీసుకున్నాడా? కొనుక్కున్నాడా? ఒక ప్రాణాన్ని పెట్టి ఆ మనిషిని ఒకటి కొనుక్కున్నాడా? కొనుక్కోలే. కానీ నీవు నమ్ముకున్న యేసయ్య తన ప్రాణాన్ని పెట్టి నిన్ను కొన్నాడు. ఆయనకి నీకున్న సంబంధం ఏంటో తెలుసా? డబ్బుతో కూడిన సంబంధం కాదు, రక్త సంబంధం. ఏం సంబంధం? రక్త సంబంధం. దాన్ని పోగొట్టుకోబాకు. యూదా 30 వెండి నాణాల కోసం దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకున్నాడు. సంసోను ఒక స్త్రీ కోసం తన బలాన్ని పోగొట్టుకున్నాడు. ఏశావు కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్నాడు. సంసోను నిర్లక్ష్యం ద్వారా దేవుని రాజ్యాన్ని, సౌలు రాజు నిర్లక్ష్యం ద్వారా, కేర్లెస్ ద్వారా, లెక్కలేంతనం ద్వారా తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని కృపను పోగొట్టుకున్నాడు. ఈ రోజున చాలామంది పోగొట్టుకుంటున్నారు డబ్బుతో కొనలేనివి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యవనస్తులారా, దేవునికి ఇచ్చిన అతి గొప్ప అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నావు. అవి డబ్బుతో కొనేవి, కొనగలిగేవి కాదు, డబ్బు కంటే శ్రేష్టమైనవి. అందుకే షేక్స్పియర్ అంటున్నాడు, మొదటే మీకు ఆ మాట చెప్పాను, డబ్బుతో కొనుక్కునేవి కొనుక్కోవడం మంచిదే. అర్థమైందా? డబ్బుతో కొనుక్కోవడం మంచిదే, కానీ డబ్బుతో కొనలేనివి పోగొట్టుకోవడం మంచిది కాదు. ఈ రోజున నీ దగ్గర నీకు కావలసినవి కొనుక్కునేంత డబ్బు లేకపోయి ఉండొచ్చు, కానీ నీ దగ్గర కొనలేని దానికంటే కూడా ఎక్కువ శ్రేష్టమైన దేవుని అభిషేకం ఉంది, దాన్ని పోగొట్టుకోబాకు. విను, ఈ రాత్రి ఆలకించు. దేవుని మాటలు ఒక్కసారి ఆలకించు, నీ హృదయంలో ఉంచుకో.
దేవునితో ఉన్న సంబంధం యొక్క గొప్పతనం, దేవుడిచ్చిన అభిషేకం. చాలామంది పల్లెటూరుల్లో మనం చూస్తూ ఉంటాం, 300 రూపాయల కూలి కోసం దేవుని మందిరానికి రాకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. బంధువులు వచ్చారని మందిరానికి రాకుండా ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. నాన్ వెజ్ కోసం దేవుని సన్నిధికి రాకుండా ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. ఏ కారణం లేకుండా కూడా సినిమా వచ్చిందని చెప్పి మందిరానికి రాకుండా ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. ఆలోచన చేయండి. దాని ద్వారా నీ జీవితంలో ఆ క్షణం, ఆ సమయం సంతోషం కలగొచ్చేమో, కానీ సదాకాలం సంతోషం ఇచ్చేది ఈ దేవుని వాక్యమే. హల్లెలూయా. అన్నిటికంటే శ్రేష్టమైంది, అన్నిటికంటే శ్రేష్టమైంది. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. ఒక ప్రాంతం, నాగ్పూర్ ప్రాంతంలో శ్రీకాంత్ పతావన్ అనే ఒక వ్యక్తి నిరుపేద కుటుంబంలో పుట్టాడు. నిరుపేద కుటుంబంలో ఆటో తోలుకుంటా ఉన్నాడు. వినండి, ఆ వ్యక్తి చిన్న వయసులోనే ఆటో తోలుకుంటున్న క్రమంలో తన కుటుంబ బాధ్యతల భారం తన మీద పడింది. ఎందుకంటే తన యొక్క తండ్రి మరణించడం ద్వారా. అయితే అతడు ఆ ఆటో బాడుగులు తోలుతా ఉన్న క్రమంలో ఒక రోజున స్నేహితులతో ఉన్నప్పుడు నైట్ పూట పనుకొని డ్యూటీకి వెళ్ళి వచ్చేసిన తర్వాత అతని మీదుగా ప్రక్కనే ఎయిర్పోర్ట్ ఉంటే ఆ విమానం వెళ్తున్న క్రమంలో పెద్ద విమానం తను మిద్ది మీద పనుకునేటప్పుడు కనిపించింది. సహజంగా యవనస్తులు విమానం చూస్తే ఏమనుకుంటారు? అరే విమానం ఎప్పుడు ఎక్కుతామో ఏంటో, భలే ఉంది కదా, ఏదో దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సహజంగా మనం అందరం కూడా విమానాన్ని చూసిన వెంటనే ఏమనుకుంటామండి? ఎక్కాలనుకుంటాం. కానీ ఆ వ్యక్తి అట్లాగనుకోలేదు, విమానాన్ని నడపాలనుకున్నాడు. సహజంగా మనం అందరం అనుకునేది అదే, విమానాన్ని ఎప్పుడు ఎక్కుతామో అనుకుంటాం. కానీ అతను అనుకోలేదు, విమానాన్ని నడపాలనుకున్నాడు. ఒక ఆటో దోలుకునే వ్యక్తి పైలట్గా మారాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అతని దగ్గర డబ్బు లేదు, అధికారం లేదు, సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, బంధు బలగం లేదు, ఆఖరికి తండ్రి కూడా లేడు, కుటుంబ బాధ్యత కూడా తన మీదే ఉంది. కానీ అతడు వాటన్నిటికీ మించి, అధిగమించి ఒక పైలట్గా మారగలిగాడు. ఈ రోజున మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను తెలుసా? డబ్బు అన్ని అవసరాలు తీర్చలేదు, డబ్బు నీకు కావాల్సింది ఇవ్వలేదు. ఒక యేసయ్య మాత్రమే, దేవుడు మాత్రమే నీ జీవితాన్ని గొప్పగా చేయగలడు. మీరు చదివారు కదా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. నీ కష్టం చేత ఎక్కువ అవుతుంది అనుకుంటావేమో, ఇంకొంచెం కష్టపడితే నీ జీవితం మారిపోద్ది అనుకుంటావేమో, కానీ కాదు. దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటేనే నీ జీవితం దీవెనకరంగా మార్చబడుతుంది. దేవుని ఆశీర్వాదం నీ మీద ఉండాలంటే, దేవుని సన్నిధి నీ మీద ఉండాలంటే, దేవుని సన్నిధిలో గడపడం నీ జీవితంలో అలవాటు చేసుకోవాలి. దేవుని సన్నిధిలో కొనసాగడం నువ్వు అలవాటు చేసుకోవాలి. ఈ రోజున నీ ఇంట్లో అన్నం ఉన్నా కూడా తినగలిగే స్థితి నీకుందా? ఎందుకు తినలేకపోతున్నావు? చెడు సహవాసం కాదంటావా? నీ స్నేహితుల ఆలోచనలు నీ మీద రుద్దడం ద్వారా, ఆ ఫోన్తో ఎక్కువ గడపడం ద్వారా, తల్లిదండ్రులకు కూడా సమయాన్ని ఇవ్వలేకుండా, తల్లిదండ్రులు చూస్తారేమని భయపడుతూ జీవించాల్సిన అవసరమే ఉంది. ఎందుకు జీవిస్తున్నావు అలాగా? ఈ రోజున భార్యకి తెలుస్తాదేమని భర్తకి తెలుస్తాదేమని భార్య, తల్లిదండ్రులకు తెలుస్తాదేమో అని పిల్లలు సంతోషాన్ని పోగొట్టుకునే కుటుంబాలు చాలా ఉన్నాయి. సీక్రెట్స్ మెయింటెనెన్స్ చేసే క్రైస్తవ యవనస్తులు చాలామంది ఉన్నారు. కానీ ప్రభు వారికి అది ఇవ్వలేదు. ఆ స్థితి ప్రభు వారికి ఇవ్వలేదు. వారికి ఆ స్థితి ఇచ్చింది ఏందో తెలుసా? వారి చేతిలో ఉండే, చెప్పండి, సెల్ ఫోన్. వారు తిరిగే స్నేహితులు, వారు వెళ్ళే ఆ సర్కిల్ వారికి సమాధానం లేకుండా చేసింది. కానీ ఏ రోజైనా ప్రభు ద్వారా, యేసయ్య ద్వారా నాకు సంతోషం లేదు, సమాధానం లేదని చెప్పగలరా? కానీ ఎందుకని ఆ సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారో ఆలోచన చేయండి. ఎందుకని ఆ సమాధానాన్ని పోగొట్టుకుంటున్నారో మీరు ఆలోచన చేయండి. ఈ సమయంలో ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు డబ్బుతో కొనుక్కుంటున్నారు మంచిదే, కానీ కొనలేనివి పోగొట్టుకోబాకండి. సంసోను పోగొట్టుకున్నాడు, తిరిగి సంపాదించుకున్న తన జీవితాన్ని సార్థకం చేసుకోలేకపోయాడు. ఏశావు పోగొట్టుకున్నాడు, తిరిగి వెతకాలని ప్రయత్నించిన
మారు మనసు పొందలేకపోయాడు. సౌలు రాజు పోగొట్టుకున్నాడు, తిరిగి మరలా అతని జీవితంలోకి రాజ్యం రాలేదు. యూదా దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకున్నాడు, తిరిగి మరలా ఆ సంబంధాన్ని ఆయన పొందుకోలేకపోయాడు. ఈ రోజున నీవు ఒకవేళ పోగొట్టుకుంటున్నావేమో, పొందుకోలేకపోవచ్చు, దాన్ని కోల్పోవచ్చు. ఏ రోజు ఎలాగుంటుందో తెలియదు, ఎప్పుడు ఎలాగుంటుందో తెలియదు. నీ సంతోషాన్ని పాడు చేసుకోబాకు. అష్టైశ్వర్యాలు నీకు లేకపోవచ్చు, సుఖంగా నిద్రపోయే జీవితం ఉంది, ప్రశాంతంగా సంతోషించే జీవితం ఉంది. ఆ జీవితాన్ని పోగొట్టుకుంటున్నావేమో, జాగ్రత్త. ఒకవేళ మరలా తిరిగి పొందుకోలేకపోవచ్చు. కానీ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నా దగ్గరికి రా, నీకు అట్టి సమాధానం ఇస్తాను, నువ్వు కోల్పోయిన సమాధానాన్ని ఇస్తాను, నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని ఇస్తాను, ఆశీర్వాదాన్ని ఇస్తాను. నువ్వు కష్టపడకపోయినా కూడా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాను. ఈ ఊరిలో నువ్వు ఏ ప్రాంతంలో అయితే, ఏ స్థలంలో అయితే, ఏ రోడ్లో అయితే విలువను పోగొట్టుకున్నావో, అంతకంటే గొప్ప విలువను నీకు అనుగ్రహిస్తాను, అంతకంటే గొప్ప ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాను. నువ్వు బాధపడద్దు, నేను నిన్ను హెచ్చిస్తాను, తిరిగి నా యొద్దకు రా అని ప్రభు పిలుస్తా ఉన్నాడు. ఒకవేళ ప్రభు మాటను ఒక్కసారి హృదయంలో ఉంచుకున్న వారైతే, ఒకవేళ హృదయంలో మీరు ఏదైనా పోగొట్టుకున్నాము అన్న ఫీలింగ్ మీలో ఉంటే, నాతో కూడా కలిసి ప్రార్థన చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థనతో మనం ఈ సందేశాన్ని ముగించుకుందాం. మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, డబ్బుతో ఇల్లు కొనగలవు, కానీ దాంట్లో సమాధానం కొనలేవు. డబ్బుతో ఒక మంచి మంచం కొనుక్కోగలవు, కానీ దాన్ని నిద్ర కొనుక్కోలేవు. డబ్బుతో మంచి పుస్తకాలు, వెలగల పుస్తకాలు కొనుక్కోగలవు, కానీ జ్ఞానాన్ని కొనుక్కోలేవు. బైబిల్ని కొనగలవు, కానీ పరిశుద్ధతను కొనలేవు. కానీ వాటికి మించిన గొప్ప అభిషేకం ప్రభు నీకు ఇవ్వగలడనే విషయాన్ని మర్చిపోతున్నావేమో. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడి ఉండగా ఒక తీర్మానం నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు, మార్చబడుతుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు మీకు స్తోత్రాలు, మీకు వందనాలయ్యా.